గోల్డ్ కొనేటప్పుడు ఈ 3 పాయింట్స్ తెలియకపోతే మనం బాగానే మోసపోతాము. ఏంటో చెప్పేస్తాను, ఈ వీడియోలో చూసేయండి. 24 క్యారెట్స్ గోల్డ్, 22 క్యారెట్స్ గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటాయి. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే 99.9% ప్యూర్ గోల్డ్ అయితే ఉంటుంది. దీంతో గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, జ్యువెలరీ అయితే చేయరు. ఆ తర్వాత 22 క్యారెట్స్ గోల్డ్లో 91.67% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. రిమైనింగ్ 8.33% అదర్ మెటీరియల్స్ లైక్ కాపర్, సిల్వర్ ఇవన్నీ ఉంటాయి. దీంతో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఆ తర్వాత 18 క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటుంది. దీంట్లో 75% ప్యూర్ గోల్డ్, రిమైనింగ్ 25% అదర్ మెటీరియల్స్ లైక్ కాపర్, సిల్వర్ ఇవన్నీ ఉంటాయి. దీంతో జ్యువెలరీ అయితే చేస్తారు. బట్ 18 క్యారెట్స్ గోల్డ్లో ఏంటంటే గోల్డ్ పర్సంటేజ్ చాలా లోగా ఉంటుంది, అలానే గోల్డ్ కాస్ట్ కూడా లోగా ఉంటుంది. సో అందరూ దీనికి అట్రాక్ట్ అయిపోయి కొనేస్తుంటారు. బట్ మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కానీ, సేల్ చేసేటప్పుడు కానీ గోల్డ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొన్న రేటు కంటే చాలా తక్కువ పడుతుంది. సో బెస్ట్ ఫర్ 24 క్యారెట్స్. ప్యూర్ గోల్డ్ కావాలి అని అనుకుంటే మనం 24 క్యారెట్స్ కొనుక్కోవాలి. లేదు అంత మనము బడ్జెట్ పెట్టలేము అనుకుంటే 22 క్యారెట్స్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.